ఒక పాలకుడు మాట్లాడుతూ ఒక జాతీయ మాధ్యమం వారితో ప్రశ్నలు అడిగింది. ఏమండి మీరు గొప్పలు చెప్తున్నారు, కర్ణాటక రాష్ట్రానికి బెంగళూరు ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, మీ రాష్ట్రానికి ఏ ఉందని నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు, ఎందుకు రావాలి పారిశ్రామికవేత్తలు నీ దగ్గరికి అని చెప్పారు. అంటే వారు ఆ పాలకుడు మాట్లాడిన మాట, నా తండ్రి ఉన్నాడు, నా తండ్రిని చూసి రావాలి, మా తండ్రే బ్రాండ్ అని చెప్పి మాట్లాడారు. అద్భుతమైన మాట మాట్లాడారు. ఒక బెంగళూరు, ఒక చెన్నై, ఒక హైదరాబాద్ ని తలదన్నేటువంటి పర్సనాలిటీ వ్యక్తి మన దగ్గర ఉన్నారు కాబట్టి అదే మనకు బ్రాండ్ మన రాష్ట్రానికి. మరింత బ్రాండ్ ఉంటే ఈ భూ పందారాలు ఎందుకు? ఎకరం 50 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమి 99 పైసలకి రూపాయికి కేటాయింపులు ఎందుకు అని అడుగుతున్నాను. అక్కడ వ్యాపారం కోసం నువ్వు బిల్డింగ్ కడితే 50 కోట్లు దాన్ని రూపాయికి ఇస్తాను, ఆ రూపాయికి ఇచ్చిన దాంట్లో నువ్వు బిల్డింగ్ కడితే నీకు 4,000 రూపాయలు అయితే నేను 2,000 రూపాయలు డబ్బులు వెనక్కిస్తాను. దాంట్లో నువ్వు ఉద్యోగస్తుడికి నువ్వు ఎవరికైనా అద్దెకిస్తే కనుక అద్దె నువ్వు తీసుకో, దాంట్లో కూర్చోబెట్టినటువంటి కుర్చీలో కూర్చున్న ప్రతి ఉద్యోగస్తుడికి 18 మాసాల జీతం నేను ఇస్తాను. నేనంటే ఎవరిది? ప్రజలు సొమ్మిస్తాను. 18 మాసాల జీతం. ఎన్ని ఉద్యోగాలు ఇస్తే అన్ని ఉద్యోగాలు.